ఇప్పుడు మీకు ఒకసారి గుర్తుండాలి భరత్ గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి బైఫర్కేషన్ అయిన తర్వాత మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు భాగ్యనగరం చుట్టూ చాలా మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచిర్రు. రాజేంద్ర నగర్, ప్రకాష్ గౌడ్, కుత్బుల్లాపూర్, వివేక్, కూకట్పల్లి, టీడీపీ బీజేపీ అలయన్స్ అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు హైకోర్టులో ఒక రిట్ వేసిర్రు. యాదకుండాలి మీకు. ఈ 15 నియోజకవర్గాల్లో ఆంధ్ర ఓటర్లు ఎక్కువ ఉన్నారు, వీళ్ళు ఇక్కడ ఓటేసిర్రు, ఎలక్షన్స్ అయిపోయినాక పోయి ఆంధ్రాలో మళ్ళీ ఓటేసిర్రు. కాబట్టి ఈ 15 మంది ఎవరైతే హైదరాబాద్ చుట్టుపక్కల గెలిచిన ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయమని అధికారంలో ఉన్న పార్టీ హైకోర్టులో రిట్ వేసింది. అప్పుడు అంతేకాకుండా 2010లో నాకు తెలిసి రాజీనామాలు చేసినప్పుడు పోటీ చేసేందుకు 64 మంది కంటే ఎక్కువ నామినేషన్ వేసి కొన్ని చోట్ల బ్యాలెట్ కూడా పోలింగ్ జరిగింది. అప్పుడు టీఆర్ఎస్ కూడా ఈవీఎం నమ్మలేదు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలతోటి రిజైన్ చేపించినప్పుడు మాకు ఈవీఎంల మీద విశ్వాసం లేదని చెప్తూ బ్యాలెట్ కంటే ఎక్కువ మంది తోటి ఓట్లు వేపించి బ్యాలెట్ పేపర్లతో ఎలక్షన్లకు పోయారు చంద్రశేఖరరావు గారు. మీకు గుర్తున్నారు? ఆ బై ఎలక్షన్స్ లో కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిర్రు, కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోయినారు. అందరు గెలిచారు, 11 గెలిచారు, బ్రహ్మాండమైన మెజార్టీస్ తో గెలిచారు అప్పుడు 2010లో. అది సార్ నేను ఏమంటున్నా భరత్ గారు, ఐ డో నాట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ ఎంతమంది గెలిచారు, ఎంతమంది ఓడిపోయారు అనే గణాంకాలకు నేను పోతాను. నిజామాబాద్ లో బీజేపీ ఎండల లక్ష్మీనారాయణ గెలిచారు డి శ్రీనివాస్ మీద. మిగతా 11 చోట్ల ఎండల లక్ష్మీనారాయణ గారు గెలిచిండ్రు. మిగతా 11 చోట్ల టీఆర్ఎస్ గెలిచింది. అప్పుడు రాజీనామా చేసిన వాళ్ళు అందరూ గెలిచారు. భరత్ సార్ నేను ఏమంటున్నా, మీకు ఆడడం చేతగాక, మీరు గెలవడం చేతగాక, ప్రజల్ని తప్పుపట్టి, ఒకసారి మీకు గుర్తుండాలి, ఇందిరాగాంధీ గారు ఓడిపోతే ఈ దేశంలో ఉన్న ప్రజలంతా ఫూల్స్ అని మాట్లాడి ఓటర్లను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ ఆలోచన విధానం. మనం గెలిస్తే ఓటర్లు మంచోళ్ళు, మనం ఓడిపోతే ఓటర్లు ఫూల్సా సార్? అంటే బట్ ఎన్నికల డెమోక్రసీలో 125 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇట్లా మాట్లాడతారా? ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఎన్నికల కమిషన్ ను మీరు పూర్తిగా మీ చేతిలోకి తీసుకున్నారు, జేబు సంస్థగా మార్చారు. సుప్రీంకోర్టు ఎన్నికల కమిషనర్ విషయంలో తీర్పిస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా దీనిలో ఎంపిక కమిటీలో సభ్యుడిగా ఉండాలంటే దాన్ని తిరగరాసి ఆర్డినెన్స్ జారీ చేసి దాన్ని చట్టం చేశారు. సో సుప్రీంకోర్టుకు ఉండేటువంటి అధికారాలు సుప్రీంకోర్టుకు ఉంటాయి భరత్ గారు, పార్లమెంట్ కు ఉండేటువంటి అధికారాలు పార్లమెంట్ ఉంటాయి. ఈ దేశంలో సర్వోన్నతమైంది చట్టాలు చేసేది భారత పార్లమెంట్ తప్పితే సుప్రీంకోర్టు కాదు అన్న. నేను ఒక 30 ఏళ్ళు వెనకకు తీసుకుపోతే ఇదే కాంగ్రెస్ వల్ల ముచ్చట్లే చెప్తాను నేను నీకు. ఒక మహిళ 30 ఏళ్ళు కొట్లాడి షాబాను అనేటువంటి మహిళ సుప్రీంకోర్టుకు పోయి భర్త వదిలిపెడితే భరణం ఇవ్వాలని ఒక జడ్జిమెంట్ తెచ్చుకుంది. అప్పుడు గౌరవనీయులు రాజీవ్ గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రి. కొంతమంది ముస్లిం సంస్థలు పోయి బెదిరిస్తే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని బయట వారేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ముస్లిం మహిళలకి భరణం ఇవ్వద్దని చట్టం చేసినాడు కాంగ్రెస్ వాడు. ఇలా సుప్రీంకోర్టు చెప్తే మేమింటలేదని మాట్లాడతారు. వి రెస్పెక్ట్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్. కానీ నీకు అసలు దేని మీద లేదు, కోర్టు ఆర్డర్ల మీద లేదు, భారత పార్లమెంట్ మీద లేదు, భారత రాజ్యాంగం మీద విశ్వాసం లేదు, ఎన్నికల సంఘం మీద విశ్వాసం లేదు, ప్రధానమంత్రి మీద విశ్వాసం లేదు, అసలు నీకు డెమోక్రసీ మీదనే విశ్వాసం లేదు. నీ విశ్వాసం అంతా సోరేనిచ్చే పైసలు, అంతేనా? ఈ దేశాన్ని అల్లకల్లోలం చేయాలనే ఆలోచన ఏం సార్ ఇది? సో ఒకటి అంటే ఇప్పుడు